తిరుపతిలో మీడియాతో వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అసభ్యకరమైనటువంటి మాట ఒక కలెక్టర్ ఎలా చెప్పగలడు? ఇది చాలా తప్పు కదానని కలెక్టర్ మీద గౌరవనీయ న్యాయమూర్తి గారు కామెంట్ చేయటం జరిగింది. ఈ కలెక్టర్ నా మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ వేయటానికి నీకున్న అధికారాలు ఏంటి ఢాకు మంగల్ సింగ్ అని ఈ భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు ఒక ప్రైవేటు వివాదంలో, అది కూడా 2021 రిట్ పిటిషన్ లో మరియు 2023 కూడా వేసిన రిట్ పిటిషన్ లో కలెక్టరే అలాగే తుడా అధికారుల మీద ఆ దావా వేయటం జరిగింది. ఆ ప్రైవేటు వ్యక్తి అంటే ఢాకు నిన్ను కూడా ఇప్పుడు నిందితుడిగా చేర్చాలిగా. నన్ను చేర్చినావు. ఆ రిట్ పిటిషన్ లో ఆ సంబంధిత వ్యక్తి కలెక్టర్ మీదనే రిట్ పిటిషన్ వేసి ఉన్నాడు. కలెక్టర్ కూడా మీద కూడా రిజిస్టర్ చేయాలి కదా కేసు. జరగల. ఇది ఎంత దారుణం అంటే, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ ఎవరి మీద వేస్తారండి? గవర్నమెంట్ అఫీషియల్స్ మీద వేస్తారు. వాళ్ళు చేసేటువంటి అవినీతి అక్రమాలు ఏదైనా ఉంటే దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేస్తారు. ఒక ప్రైవేటు వ్యక్తినైనటువంటి నాకు, ప్రభుత్వంలో ఏ భాగస్వామ్యము లేనటువంటి, ఆనాడు కూడా లేనటువంటి నాకు, నా మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ ఏమది డిస్క్రీట్ ఎంక్వైరీ, రహస్య విచారణ చేశాడంట డాకు మంగల్ సింగ్. చంద్రబాబు గారిని అడ్డం పెట్టుకొని చంద్రబాబు అవినీతికి వత్తాసు పలుకుతూ ఒక అవినీతి సామ్రాజ్యాన్నే నిర్మించుకున్న ఈ కలెక్టర్ అవినీతి అంతా ఇంతా కాదు. ఈ రోజున బట్టబయలైపోయింది. ఆశ్చర్యంగా ఇంకొక తమాషా ఏం తెలిసినా, నిన్న మాయం చేసినారు ఆన్లైన్లో కలెక్టర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ను. రాత్రి 11 గంటలకి, ఎస్టర్డే నైట్ 11:30 గంటలకి అదే క్రైమ్ నంబర్తో ఎవరైతే రిట్ పిటిషన్ 2021, 2023లో వేశారో ఆ సంబంధిత వ్యక్తి మీద ఈ రాత్రి 11:30 గంటలకి నా మీద కేసు రిజిస్టర్ చేశారు. భారతదేశ చరిత్రలోనే, క్రైమ్ హిస్టరీలోనే ఒక క్రైమ్ నంబర్ మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిపోయిన తరువాత మళ్ళీ అదే క్రైమ్ నంబర్ల మీద మరొక కేసు రిజిస్టర్ చేయటం అన్నది ఒక తిరుచానూరు పోలీస్ స్టేషన్లో మాత్రమే సంభవించింది. ఈ 80 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒకే పోలీస్ స్టేషన్లో ఒక వ్యక్తి మీద ఒకే క్రైమ్ నంబర్ల మీద 2 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేయటం అన్నది నా మీదే జరిగింది. ఒకటి మాయం చేసినారు, అది బయటికి రాలేదనుకున్నారు, బయటికి వచ్చింది. దాంట్లో చాలా స్పష్టంగా ఉంది. ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో ఉంటుంది కదా, 12/8/26 సాయంత్రం 5 గంటలకు కేసు రిజిస్టర్ చేసుండారు. చేసి ఇందులోనే
13 అంటే నిన్న 13/8/2026 2:25 డేట్ అండ్ టైమ్ ఆఫ్ డిస్పాచ్ టు ద కోర్ట్ అని కోర్టుకు పంపించినటువంటి కూడా ఇందులో రికార్డ్ చేశారు. ఆశ్చర్యంగా దీన్ని కోర్టుకు పంపకుండా మేనేజ్ చేశారు నిన్న. పోలీసు వ్యవస్థ చంద్రబాబు వలన ఈ రాష్ట్రంలో ఎంత నిర్వీర్యమైపోయింది, ఎంతగా సామాన్యుడు దగా పడిపోతున్నాడు అని చెప్పటానికి ఇంతకంటే ఉదాహరణ మరొకటి లేదు. ఈ కలెక్టర్ సివిల్ డిస్ప్యూట్ కు సంబంధించినటువంటి కేసులో నా మీద కేసు రిజిస్టర్ చేస్తే ఓ ఢాకు మంగళ్ సింగ్ వెంకటేశ్వర్లు చిత్తూరు జిల్లాలో కనీసం అంటే 3000 సివిల్ కేసులున్నాయి. అవన్నీ కూర్చొని పంచాయతీలు నువ్వే చేసేస్తే తొందరగా అన్ని కూడా సెటిల్మెంట్ అయిపోతాయి కదా. నా మీద కేసు వేసినావు, ఇంకా నువ్వు ప్రైవేట్ సెటిల్మెంట్స్ అన్ని చేసేసేయి, ఇంకోర్టులకు శ్రమ తగ్గుతుంది కదా. 20కి పైగా ఆ రిట్ పిటిషన్ సంబంధించి సివిల్ కేసులు నడుస్తుంటే ఏ విధంగా ఈ కలెక్టర్ ఇందులో ఇంటర్ఫియర్ అవుతాడు? ఆ కేసులో దానికి సంబంధించి నన్ను ఒక భూ కబ్జాదారుడిగా చిత్రీకరిస్తాడా? నీలాంటి వాళ్ళు, చంద్రబాబుకు కొమ్ము కాసేవాళ్లు, అవినీతిని అంటకాగేటువంటి కొద్ది మంది అధికారులు, మీరంతా గూండాలను కూడా పెంచి పోషించేవాళ్ళు. ఈ కరుణాకర రెడ్డి గూండాలను ప్రతిఘటించేటువంటి వాడు. నువ్వు నన్ను గూండాగా రికార్డ్ చేస్తావా? గూండాలను ప్రతిఘటిస్తూ 70 ఏళ్లు గడిపినటువంటి వాడిని ఢాకు, అది కరుణాకర్ రెడ్డి చరిత్ర. ఏ రోజు మీలాంటి నీచులు నా మీద అవినీతి ఆరోపణలు వేయొచ్చు, కానీ ఒక్క అవినీతి ఆరోపణను కూడా నిరూపించలేరు. అలా నిరూపిస్తే నడి రోడ్డులో నన్ను నేనే కాల్చుకొని చచ్చిపోతాను. జీవితమంతా ఆ నీతి నిజాయితీల కోసమని పోరాడుతున్నటువంటి వాడిని, ఆశయాల కోసమని బ్రతుకుతున్నటువంటి వాడిని. నీలాగా ఆశలతో బతికేటువంటి జీవితం కాదు నాది. నువ్వు ఒక ఢాకు మంగళ్ సింగ్, నీకు పెత్తందారుగా ఉన్నటువంటి ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి చార్లెస్ శోభరాజ్, సత్యప్రసాద్, మీరిద్దరూ కలిసి చంద్రబాబు, లోకేష్ అండదండలతో సామాన్యునికి న్యాయం ఈ జిల్లాలో అసలు జరగకుండా మీరు చేస్తున్నటువంటి దోపిడీలు, చంబల్లోయలో 60 ఏళ్ల ముందు ఈ మల్ఖాన్ సింగ్, మంగళ్ సింగ్, గబ్బర్ సింగ్ ఇలాంటి పేర్లు వినేవాడిని నేను నా చిన్నప్పుడు. వాళ్లను మించినటువంటి దారి దోపిడీగాళ్లుగా మీరు ఈ జిల్లాలో తయారయ్యినారు. దీనికి ఈ కలెక్టర్ అనేటువంటి అవినీతి చక్రవర్తి చట్టాలను గురించి తెలిసినటువంటి వ్యక్తిగా పంచాయతీలు చేయటం, స్థలాలను రెగ్యులరైజ్ చేసేయటం, 22A పెట్టడానికి, 22A తీయటానికి, ROR అప్పీల్స్ కు సంబంధించి హోటల్స్ కు పర్మిషన్ ఇవ్వటానికి, మఠం భూములను ఇచ్చేయటానికి ప్రైవేటు వ్యక్తులకు, ఎండోమెంట్స్ భూములు ప్రైవేటు వాళ్లకు ఇచ్చేయటానికి, ఇండస్ట్రీస్ కు సంబంధించిన అలాట్మెంట్లు ఇవ్వటానికి, ఇలా ప్రతి దానికి పదుల కోట్లల్లో ఒక్కొక్క దానికి లంచాలు మేస్తూ ఈ ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి దోపిడీ అంతా ఇంత కాదు. ఈ కలెక్టర్ తన మామ ద్వారా
కర్ణాటకలో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పటికే 2,000 కోట్ల రూపాయలకు పైగా ప్రజాధనం లూటీ చేశాడు. ఈ రకంగా ప్రతి ఫైలు కలెక్టర్ ఈ రోజున నీకు కొమ్ము కాస్తున్నటువంటి చంద్రబాబు గారు, ఆ సత్యప్రసాద్ గారు ఈ రోజు జల్సాలు చేయొచ్చుగాక. మరీ ముఖ్యంగా మీ మీద, మీరు నడిపిన ప్రతి ఫైలు మీద మా జగనన్న ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ప్రతి దాని మీద విచారణ జరిపి తీరతాం. ఏ ఒక్కటి వదిలేటువంటి ప్రసక్తే లేదు. నువ్వే గుత్తేదారుగా వ్యవహరిస్తున్నాడు. చాలా మైండ్స్ లో ఈ కలెక్టర్ తానే ఒక గుత్తేదారుడు బినామీగా వ్యవహరిస్తూ వేరే వాళ్ల పేరుతో గ్రావెల్ వ్యాపారాలు చేయటము, ఇసుక లారీలలో రోజుకు తరలిస్తున్నటువంటి ఇసుకలో ఈ కలెక్టర్ ఆదాయం ఒక్క ఇసుకలోనే 50 లక్షల రూపాయలు మేస్తున్నాడు. గ్రావెల్లో రోజుకి 25 లక్షల రూపాయలు వస్తున్నది. కూచి శేషగిరి అనేటువంటి ఒక పెద్ద మనిషి ల్యాండ్ లో ఏదో మతలబు చేసి వాళ్ల దగ్గర ఈ చార్లెస్ శోభరాజ్, ఈ డాకు మంగల్ సింగ్ ఇద్దరు కలిసి 50 కోట్లు కొట్టేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.